ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి? 38 కేసులు ఉన్నాయి. సిగ్గు లేకుండా ఇందాక ఆడొచ్చి అంటాడు భారీ విషయంలో ఇలా ఉండేవాడు సొసైటీ విషయంలో ఇంకెంత క్రైమ్ చేస్తాడు అంటాడు. ఒరే సొసైటీ విషయంలో ఆల్రెడీ క్రైమ్ చేసిన వాడే కదా తీసుకొచ్చి బాగా నెత్తిని సీఎం చేశారండి. ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాఠం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. ఆడి ఎఫిడవిట్ ఈ అమ్మ జీవితం మైక్రో జిరాక్స్లు తీసినా కూడా అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉంది. అది అమ్మ పెద్ద బండిల్ అది. పిహెచ్డి థీసిస్ అంత ఉంటది అది ఎఫిడవిట్. నిండా కేసులే. ఈ అమ్మ మళ్ళీ ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు రా. పోలవరం అయిపోయిందా? దానివల్ల రాజధాని అయిపోయిందా? 3 రాజధానులు కడతానంటున్నారు కదా, కట్టండి. 3 పెళ్ళాలు వచ్చి ఆపారా 3 రాజధానులు? కట్టండి రా. నా క్యాపిటల్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, అదేంటది ఆ దిక్కుమాలి క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒకటి, 3 కడతానన్నారు కదా, కట్టండి. ఎవడ ఆపాడు మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఆపాయా? దేని వల్ల ఆగింది? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేంద్రం మెడలు ఉంచుతాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు మీ అందరికీ స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమైంది ప్రత్యేక హోదా?